పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం స్వామినాయుడు గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర రహదారికి ఆనుకుని ఉన్న పొలాల వద్ద ఆటో ప్రమాదవశాత్తు రహదారి నుండి నీరు ఉన్న పొలాల్లోకి పల్టీ కొట్టింది. స్వామినాయుడు వలస గ్రామం నుండి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి పత్రికా విలేకరులతో మాట్లాడుతూ కొమరాడ మండలం పెద్దశాఖ గ్రామం నుండి పార్వతీపురంకు ప్రయాణికులతో వస్తున్న ఆటో ప్రమాదవశాత్తు స్వామినాయుడు వలస గ్రామ సమీపంలో నీరున్న పొలాల్లోకి బోల్తా కొట్టడంతో పొలాల్లో నీరు బాగా ఉండటం వల్ల ప్రయాణికులు ఆ నీటిలో పడడం వల్ల భారీ ప్రమాదం తప్పిందని, ఆటోలో ఉన్న 6 ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, ఒకవేళ ఆ పొలాల్లో నీరు లేకపోతే మరణాల సంఖ్య పెరిగే పరిస్థితి ఉండేదన్నారు. ఇలాంటి సందర్భంలో అటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఇటు పోలీస్ సిబ్బంది వారు ప్రతిరోజు వాహనదారులకు, డ్రైవర్లకు అనేక విధాలుగా సూచనలు, సలహాలతో చైతన్యపరిచినప్పటికీ తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు అధిక లోడుతో వెళ్లే, లైసెన్స్ లేకుండా వెళ్తున్న మరియు వచ్చి రాని డ్రైవింగ్ చేస్తున్న ఆటో మరియు ఇతర వాహనాల డ్రైవర్లపైన కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అధికారులకు డిమాండ్ చేస్తున్నారు. చెప్పులేదు మరి లేవా చెప్పు